ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే అనుసరించుట. హల్లెలూయా. దేవుణ్ణి అనుసరించు. దేవునికి మహిమ కలుగును గాక. అనుసరించుట, అనుకరించుట, ఆచరించుట. హల్లెలూయా. చూడండి, పదాలు వినడానికి ఒకేలా అనిపిస్తాయి. వినడానికి అనుసరించుట, అనుకరించుట, ఆచరించుట. అంటే అనుచరణ, అనుకరణ, ఆచరణ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుసరించడం వేరు, అనుకరించడం వేరు, ఆచరించడం వేరు. మూడు రకాలు. ఇవి ఈక్వల్ కాదు. హల్లెలూయా. సమానం కాదు. అనుసరించడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం దేవుణ్ణి అనుసరించుట అంటాం కదా. అనుసరించడం అంటే దేవుడు చెప్పినట్లుగా చేయడాన్ని అనుసరించడం అంటారు. అంటే ఫాలోయింగ్, వెంబడించడం. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుడు ఏమైతే చెప్తాడో, దేవుడు ఏమైతే చేయమంటాడో దాన్ని చేయడాన్ని అనుసరించడం అంటారు. అనుకరించడం అంటే దేవుడిలా కనబడాలని ప్రయత్నించు. హల్లెలూయా. అంటే మనం దేవుని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి తెలియజేస్తాం. దేవునిలా కనబడాలని అనుకరించడం అంటే ఇమిటేషన్. అంటే దేవుడు ఇలా ఉంటాడు కాబట్టి నేను కూడా ఆ విధంగా ఉండాలా. అంటే ఎలాగంటే డూపు, నకిలీ. ఏమంటారు? నకిలీ అంటే జెరాక్స్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఒరిజినల్ వేరు, జెరాక్స్ వేరు. జెరాక్స్లు ఎన్నో ఉంటాయి, ఒరిజినల్ ఒకటే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకరించడం అంటే దేవుని లాగా ఉండాలా అని దేవుణ్ణి అనుకరించే వాళ్ళు ఉంటారు. ఉదాహరణ, కొందరిని అనుకరిస్తూ ఉంటారు. వాళ్ళలా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళలా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మన యొక్క క్రమంలోనే మనం చూస్తే కొంతమంది సేవకుల్ని అనుకరిస్తారు. హల్లెలూయా. అనుసరించచ్చు, అనుకరించకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకరిస్తారన్నమాట. ఓ ఫలానా సేవకుడు ఈ విధంగా ఉంటాడు, ఆయన స్టైల్ ఇలా ఉంటది. ఇప్పుడు మన లోకపరంగా తీసుకుంటే కొంతమంది సినీ యాక్టర్స్ ని, సినిమా హీరోల్ని అనుకరిస్తుంటారు. వాళ్ళని అనుసరించడం తప్పే, అనుకరించడం కూడా మన పరంగా, మన యొక్క క్రమంలో మనం ఆలోచన చేస్తే తప్పు. కానీ చాలా మంది చూడండి, క్రైస్తవులుగా ఉండి కూడా వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ మనం గమనిస్తే వాళ్ళ పిల్లలకు కూడా ఈ మధ్య వచ్చినటువంటి స్టైల్ ఏంది? హల్లెలూయా. గీతలు పెట్టడం అంటే తల హెయిర్ స్టైల్, హెయిర్ కటింగ్ చేసుకున్నప్పుడు గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి? సినీ యాక్టర్స్ నుంచి వచ్చాయి. సినిమా హీరోలు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఒకడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క కటింగ్, వారి యొక్క హెయిర్ స్టైల్ ఒక వెరైటీగా చేసుకున్నాడు అనుకోండి, ఇక అందరూ దీన్నే అనుకరించడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా షర్ట్ కానీ ప్యాంట్ కానీ వేసుకున్నప్పుడు అది కొంచెం సినుగుంటే
మనకు చాలా నామోష, చాలా గిల్టీ ఫీల్ అవుతాం. అయ్యో నా షర్ట్ కొద్దిగా సినుగుంది, నా ప్యాంట్ కొద్దిగా సినుగుంది. అదే ఆ సినిగిపోయిన ప్యాంటు షర్టు వాళ్ళు వేసుకున్నారు అనుకోండి, ఎవరు ఆ యాక్టర్స్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా హల్లెలూయా అదే ఫాలో అవుతారు. అందరూ అదే ఫాలో అవుతారు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఫలాని హీరో ఫలాని సినిమాలో ఇదిగో షర్ట్ ఇక్కడ జింపేసుకున్నాడు, కాబట్టి నేను కూడా అక్కడ జింపేసుకుంటే నేను కూడా అతనిలాగా కనబడతాను. హల్లెలూయా. నా హెయిర్ స్టైల్ ఇలా గీతలు కానీ పెట్టుకుంటే నేను అతనిలాగా కనబడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు ఒకటే ఒక కటింగ్ ఉంది. ఒకప్పుడు ఒకటే ఒక కటింగ్ ఉంది. ఏ కటింగ్ అది? ఏ కటింగు? స్టైల్ కటింగ్. ఏ కటింగ్ అది? అబ్బాస్ కటింగ్. హల్లెలూయా. అబ్బాస్ కటింగ్ అంటే, అబ్బాస్ కటింగ్ అంటే ఇది కంపెనీ పేరు కాదు. అబ్బాస్ అనేటువంటి ఒక సినిమా యాక్టర్, దేవునికి మహిమ కలుగును గాక. సినిమా యాక్టర్ కటింగ్ చేసుకునే వాళ్ళు అన్నమాట ఆ రోజుల్లో. అది ఎలాగంటే మనందరికీ తెలుసు, ముందరేమో ఎంటుకలు ఉంటాయి, వెనకాల ఉండవు, షార్ట్. హల్లెలూయా. ఈరోజు ఆ కట్టింగ్ రకరకాలుగా మారిపోయింది. ఒకడేమో 7 వదిలేస్తాడు. అది కొన్ని కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ, రకరకాల కట్టింగ్లు. పెట్టగూడు కట్టింగు. ఏ కటింగ్ అది? పెట్టగూడు కటింగు. ఇంకా రకరకాల చెట్లల్లో, ఇప్పుడు ఒకప్పుడు నైస్గా చెట్లను కట్ చేసేవాళ్ళు, అలాగ తల మీద కూడా కట్ చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇదంతా కూడా ఏంది? ఇది అనుకరణ. సో అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. నెక్స్ట్ మూడోది ఏంది? ఆచరించడం. ఆచరణ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆచరణ అంటే ఆచారము అంటే సంప్రదాయము, లేకపోతే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనవాయితీ. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే అలవాటు. హల్లెలూయా. అలవాటు. ఆచరించడం అంటే ఆచరణ, అలవాటుగా చేసేదాన్ని ఆచరించడం. అనుసరించడం అంటే ఎవరినైతే మనం అనుసరిస్తున్నామో వాళ్ళు చెప్పింది చేయడాన్ని అనుసరించడం అంట. అనుకరణ అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండడానికి, వాళ్ళ స్టైలు, వాళ్ళ నడత, వాళ్ళ యొక్క ప్యాషన్ అంతా కూడా అనుకరించడానికి, అంటే నకిలీ లా తయారవడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఆచరణ అంటే చెప్పిన దాన్ని ఆచారంగా, అలవాటుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇది చూడండి, మన క్రైస్తవ క్రమములోనికి వస్తే దేవుణ్ణి మనం అనుసరిస్తే దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. దేవుణ్ణి మనం అనుకరిస్తే దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉండడానికి, అంటే దేవుని ఇది సహజంగా దుష్టుడు కూడా దేవుణ్ణి అనుకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పొడిసినప్పటి నుంచి పొద్దు దూకేదాకా వాడికి అదే పని, నేను దేవుళ్ళలాగా కనపడాలా. హల్లెలూయా. నేను దేవుళ్ళలాగా కనపడాలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎలా కనపడాలా?
దేవుళ్ళలాగా నేను కనబడాలా అని ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రయత్నం చేస్తానే ఉంటాడు దుష్టుడు, సాతానుడు. హల్లెలూయా. అయితే దేవుళ్ళలాగా కనబడాలని ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మందిని మనం గమనించవచ్చు. వాళ్ళు వాళ్ళ యొక్క ఇప్పుడు చూడండి, చాలా మంది కొంతమంది ఉంటారు యేసు ప్రభు లాగా, అంటే యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలా కనబడాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. కానీ యేసు ప్రభు ఎలా ఉన్నాడు ఎవరికి తెలుసు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే కొంతమందిని మనం గమనిస్తే వాళ్ళు యేసు ప్రభు ఎలా ఉన్నాడు అలా ఉండాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళ యొక్క ఎంటుకల్ని బాగా పెంచుకుంటారు. తర్వాత అంగి వేసుకుంటారు. ఏమేసుకుంటారు? అంగి వేసుకుంటారు. దేవుడికి మహిమ కలుగుతుంది కాదు. తర్వాత యేసు ప్రభు వేసినటువంటి వస్త్రాలు, ఇది ఎలా తెలిసింది వాళ్ళకి? యేసు ప్రభు ఎంటికలు పెంచుకొని ఉన్నాడని, ఆయన అంగి వేసుకున్నాడని, తన కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఎలా తెలిసాయి? చెప్పండి, ఎలా తెలిసాయి? హల్లెలూయా. కరుణామయుడి సినిమా చూశారు. దేవునికి మహిమ కలుగుతుంది. అంతేగా ఈ ప్రపంచంలో యేసు ప్రభు ఎలా ఉన్నాడో ఎవ్వరికి కూడా తెలియదు. ఆయన గురించి రాయబడి ఉంది, ఆయన అతికాంక్షణీయుడు అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 10,000లో ఆయన అతికాంక్షణీయుడు, సుందరుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు. హల్లెలూయా. ఆయన గురించి ఆ పదాలు వివరిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా మామూలుగా ఉండవు. అంటే ఈ ప్రపంచములో ఏ మనుష్యుడు లేనంత సుందరముగా ఉన్నటువంటి వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడు ఆయన మనిషిగా ఈ లోకంలో జన్మించి ఆయన ఈ లోకంలో దేవుని బిడ్డ పెరుగుతున్నటువంటి ఆ సమయంలో ఆయన అంత గొప్పవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఆయనను అనుకరించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఈ సినిమాలో చూసినటువంటి ఎవరైతే ఆ సినిమాలో నటించారో ఆయన్ని అనుకరిస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుణ్ణి అనుకరించాలంటే ముందు ఆయన ఏం చేయాలా? అనుసరించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనుసరించాలి. ఎప్పుడైతే దేవుడు మనం అనుసరిస్తామో, ఎప్పుడైతే ఒక గొప్ప వ్యక్తిని మనం అనుసరిస్తామో, ఆటోమేటిక్ గా మన యొక్క అనుకరణ ఆ విధంగా వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆటోమేటిక్ మన యొక్క ఆచరణ ఆ విధంగా వచ్చేస్తుంది. ఆయన ఏం చేస్తాడో అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ సహజంగా మన క్రైస్తత్వంలో మనం గమనించినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి అనుసరించడంలో చాలా వెనకబడి ఉన్నట్లుగా మనకు కనిపిస్తాం. హల్లెలూయా. అయితే చాలా మంది అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏమో, ఎక్కువ మంది, కొంతమంది కాదు కానీ దాదాపు 50% ఆఫ్ ది పీపుల్ దేవుని యొక్క ఆ స్థితిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేనికి? ఆచరించడం అంటే అలవాటుగా ఈరోజు ఆదివారం కాబట్టి, హల్లెలూయా, ఈరోజు ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళాలి. ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలి. ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళకపోతే నా మనసేమి బాగుండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది జస్ట్ ఆచరణ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆచరణ అంటే అలవాటుగా, ఆచారంగా, సహజంగా ఇంతకుముందు మనం దేవుణ్ణి ఎరగక ముందు ఎలా చేస్తున్నామో అలా చేయడాన్ని ఆచరణ. దేవునికి మహిమ కలుగును గాక. ఆనవాయితీ ఏంటంట? ఆనవాయితీ, ఆచారాలు, సంప్రదాయాలు.
దేవునికి మహిమ కలుగుతుందా. దేవుని ఎరగక ముందు మనందరం కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా ప్రవర్తించే వాళ్ళం. ఒక్కొక్కట్లో దేవుని ఎరగక ముందు ఆదివారం ఒక రకంగా, సోమవారం ఒక రకంగా, మంగళవారం ఒక రకంగా, బుధవారం ఒక రకంగా, గురువారం ఒక రకంగా, శుక్రవారం ఒక రకంగా, శనివారం మరొక రకంగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. అది జస్ట్ ఆచరించడం. అంటే దేవుని కోరుకునేది ఏంటంటే దేవుడు మనం ఆయన్ని ఆచరించేదానికన్నా, అనుకరించేదానికన్నా అనుసరించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. మనం దేవుణ్ణి అనుసరించాలంట. ఏం చేయాలంట? అనుసరించాలంట. ఎందుకంటే ఆయన గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మనము దేవుని వలె పరిశుద్ధులమై ఉండాలి అంటే ఆయన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలా? అనుసరించాలా. ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో వారు మాత్రమే ఆయనలా పరిశుద్ధంగా ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అనుకరిస్తే సహజమే, దేవునిలాగా కనబడడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవునిలా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నము చేయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆచరిస్తే ఇంకేం కూడా ఉండదు. జస్ట్ ఒక అలవాటు. దేవునికి మహిమ కలుగునుగా. అలవాటు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేన్నైనా అలవర్చుకోగలదు. అలవాటు మొదట మనకు భయంగా ఉంటుంది. ఉదాహరణ, ఒక భయం గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఒక ఉదాహరణ చెప్పుకుంటారా? ఇప్పుడు మన బాలరెడ్డిపాలెంలో హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్లో మన కడివేడి యువతల ఇటు సైడు కొత్తగుంట యువతల, ఇటు సైడు సింతవరం యువతల ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా, ఎవరు అనుమానాస్పదంగా చనిపోయినా మన బాలరెడ్డిపాలెం హాస్పిటల్కి పోస్ట్ మార్టానికి తీసుకొస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. పోస్ట్ మార్టానికి తీసుకొస్తారు. ఎవరిని? శవాన్ని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ఆమె, అక్కడ హాస్పిటల్లో పనిచేసా ఒక ఆమె ఉంది. ఇప్పుడు ఆమె రిటైర్డ్ అయిపోయింది. ఆమెకు మామూలుగా చనిపోయిన వారంటే భలే భయం అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఆమెకు మామూలుగా చనిపోయిన వారంటే భలే భయం అంట. అయితే విషయం ఏం తెలుసా? కరెక్ట్గా పోస్ట్ మార్టం రూము అటుంటే ఆమె నివాసం ఉండే రూము అటుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆలోచన చేయండి, అంటే పక్కనే, జస్ట్ పక్కనే. కానీ ఆమె హాస్పిటల్లో ఉండేటప్పుడు ఎవ్వరు కూడా హాస్పిటల్లో ఉండేవాళ్ళు కాదు. ఆమె ఒక్కటే ఉండేది. హల్లెలూయా. చూడండి, నాకేమో భయము, కానీ ఆమె ఒక్కటే ఆ రూమ్లో ఉండేది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఏంది అసలు ఏం చెప్పేది? బాడీ వచ్చిందంటే ఆ విలేజ్లోకి వచ్చి, పోయమ్మ బాడీ శవాన్ని తీసుకొచ్చున్నారు, నాకు భయము అని చెప్తా ఉండేది పెద్ద ఆమె. ఇప్పుడు నేను ఆలోచన చేశాను, ఆమెకేమో భయము, బాడీ అక్కడ ఉంది, ఆమెమో అక్కడ ఉంది. ఇంకెవరు ఉండరు. ఎవరన్నా ఉన్నా హాస్పిటల్కి, ఇంకా పెద్ద హాస్పిటల్ కదా అదే, ఇంకా ముందు ఆ వరండాలో ఆడుంటారు ఎవరన్నా ఉంటే, లేకపోతే బయట బస్ స్టాండ్ ఉంది కదా, సబ్ స్టేషన్ ఏదైనా హాస్పిటల్కి ముందు, అక్కడ ఉంటారు ఎవరన్నా ఉంటే. హల్లెలూయా. ఎవరన్నా పోలీసులు వచ్చినా కొంచెం ముందు వెళ్ళిపోతారు, కానీ ఒక్కటే ఉంటది. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆమెకి అలవాటైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఏమైపోయింది? అలవాటు, ఆచారంగా అయిపోయింది అనమాట. ఆచారం అదొక అలవాటు, ఆనవాయి. మామూలే కదా. హల్లెలూయా. చాలా మందికి ఒక్కరే ఉన్నారంటే భయం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలవాటు అయ్యే కొంది ఆ భయము వెళ్ళిపోద్ది, తెలియకుండానే వెళ్ళిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అనుసరించకుండా అనుకరించిన ఆచరించిన వేస్ట్. హల్లెలూయా. సో ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆచారంగా సాంప్రదాయంగా మందిరానికి వెళ్ళాలి కాబట్టి, ఆదివారం కాబట్టి క్రైస్తవులారా, హల్లెలూయా, నిజంగా దేవుణ్ణి అనుసరిస్తే ఎక్కడ ప్రార్థనైనా వస్తుంది. ఇది ఖచ్చితం. హల్లెలూయా. ఇది అనుసరించే వారి యొక్క లక్షణం. ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తుంటారో, ఇప్పుడు చూడండి, అనుసరణ అంటే ఏం చెప్పుకున్నా? వెంబడించడం, ఫాలో అవడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే ఎక్కడికి పోతే అక్కడికి ఆ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలందరూ ఎక్కడికి పోతే అక్కడికి, ఎప్పుడు పోతే అప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనుసరిస్తున్నారు. ఆ వ్యక్తిని వాళ్ళు అనుసరిస్తున్నారు. చాలాసార్లు మనం చూడు, పలానా వ్యక్తికి ఎంత ఫాలోయింగ్ ఉందో అని చెప్పుకుంటూ ఉంటాం. హల్లెలూయా. పలానా వ్యక్తికి చూడు ఎంత ఫాలోయింగ్ ఉందో, ఆయన వెనకాల చూడు ఎన్ని కార్లు వస్తున్నాయో, ఆయన వెనకాల చూడు ఎంతమంది జనాలు వస్తున్నారో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో సంచరిస్తున్నటువంటి టైంలో ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక మంది ఆయన్ని అనుసరించేవారు. అయితే కొంతమంది అనుకరించడానికి ప్రయత్నం చేశారు, ఆచరించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళెవ్వరు కూడా నిలబడలేకపోయారు. హల్లెలూయా. వాళ్ళెవరు నిలబడలేకపోయారు. ఎవరైతే అనుకరించారో, ఎవరైతే ఆచరించారో వాళ్ళు నిలబడలేకపోయారు, వెళ్ళిపోయారు. కానీ అనుసరించిన వాళ్ళు మాత్రం నిలబడగలిగారు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో వాళ్ళు అంతము వరకు అంటే చనిపోయేదాకా, హల్లెలూయా, చనిపోయేంత వరకు కూడా దేవుణ్ణి అనుసరించడం మానలేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆచరించడం కన్నా అనుకరించడం కన్నా అనుసరించడం లేదు. అనుసరించడం మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నా అంటే అర్థమయ్యేదానికి వివరణ. ఇది జస్ట్ వివరణ. అనుసరణ, అనుకరణ, ఆచరణ, ఈ మూడిటిలో అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. అనుకరించే వాళ్ళు నిలబడలేదు, ఆచరించే వాళ్ళు నిలబడలేదు. అనుసరించే వాళ్ళు మాత్రం శాశ్వతంగా దేవునితోనే ఉండిపోతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. అయితే మనం ఏ గుంపులో ఉన్నామో మనం పరిశీలించు. మనం ఏ గుంపులో ఉన్నాం? అనుసరించే గుంపులో ఉన్నామా? అనుకరించే గుంపులో ఉన్నామా? ఆచరించే గుంపులో ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాజంలో 3 గుంపులు ఉన్నాయా లేవా? 3 గుంపులు ఉన్నాయి. అనుసరించే గుంపు ఉంది, అనుకరించే గుంపు ఉంది, ఆచరించే గుంపు ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనుసరించే గుంపు
ప్రతి చోట కనబడుతుంది. అంతే. ఇదే మనం ఇప్పుడు నిర్ధారణ చేసుకోవాలంటే, ఏ గుంపులో ఉన్నామో మనం పరిశీలించుకోవాలంటే మనం ఏడపోయే గ్రంథాలు తిరగేయాల్సిన అవసరము లేదు. ప్రభువు సన్నిధిలో ప్రతి చోట ఎక్కడైతే దేవుని సన్నిధి ఉందో, ఎక్కడైతే దేవుని యొక్క కార్యాలు, ఎక్కడైతే దేవుని గూర్చి వినబడుతుందో అక్కడంతా కనబడే గుంపే దేవుని అనుసరించే గుంపు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతున్నాడు. అయితే అనుకరించే వాళ్ళు మాత్రం జస్ట్ వాళ్ళ ప్రయత్నం అనుకరించడానికి దేవునిలా ఉండాలని ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో కూడా అనుసరించాల్సినటువంటి దేవదూత అనుకరించడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? లూసిఫర్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు చెప్పినట్లు చేయాల్సినటువంటి దేవదూత దేవునిలా ఊహించుకున్నాడు. నేను దేవుణ్ణి అయితే, హల్లెలూయా, నేను నాకు దేవునికి ఇంకేముంది, జస్ట్ ఒక్క మెట్టే తేడా. ఆయన సింహాసనం ఉంది, నాకది లేదు. నేను ఎల్లుగా నా సింహాసనం మీద కూర్చున్నానా, ఇకంతే. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అనుకున్నాడు, పడిపోయాడు, త్రోయబడ్డాడు, కిందకి నెట్టివేయబడ్డాడు. కాబట్టి అనుకరణ, ఆచారము నిలబడవు. నిలబడేది ఒక్కటే, అనుచరించడం. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఎంతగా అనుసరిస్తున్నాం. ప్రైజ్ లా, హల్లెలూయా. చదువుకున్నటువంటి కీర్తన 111 10వ వచనాన్ని మనం మరొకసారి చదువుకున్నాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందలి భయమంట జ్ఞానమునకు మూలమంట. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి కదా, ఆయన అందరి భయము దేనికి మూలం? జ్ఞానానికి మూలం. జ్ఞానం. అయితే ఎవరైతే ఆయన శాసనం అంటే ఆజ్ఞ, హల్లెలూయా, హల్లెలూయా, రాజు శాసనం, రాజు ఆజ్ఞ, దేవుని శాసనం, దేవుని ఆజ్ఞ. ఎవరైతే దేవుని ఆజ్ఞలను, దేవుని శాసనాలను అనుసరిస్తారో వాళ్ళంట మంచి వివేకము కలిగిన వాళ్ళంట. హల్లెలూయా. ఇక్కడ భయభక్తులు అంటే భయము కలిగిన వాళ్ళేమో జ్ఞానం కలిగిన వాళ్ళు అంటున్నాడు. మరి శాసనాలను అనుసరించే వాళ్ళంట మంచి వివేకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బుద్ధి, జ్ఞానము, వివేకము. హల్లెలూయా. బుద్ధి, జ్ఞానము, వివేకము మూడు ఒకే కోవకి చెందినవి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. బుద్ధి, జ్ఞానము, వివేకము. అయితే మంచి వివేకము. హల్లెలూయా. బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం అన్నాడు, తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? మంచి వివేకం అన్నాడు. ఆయన ఎందు భయము కలిగి ఉండుట జ్ఞానం, ఆయన శాసనాలను అనుసరించుట మంచి వివేకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇంగ్లీష్లో కొన్ని ఉంటాయి, వాటిని డిగ్రీస్ అంటారు. ఏమంటారు? డిగ్రీస్ అంటే ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గుడ్ దానికి ఇంకా బెటర్, బెస్ట్. హల్లెలూయా. గుడ్, బెటర్, బెస్ట్. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. అంటే గుడ్ అంటేనే మనం చాలా ఎక్కువ అనుకుంటాం, కానీ దానికంటే పెద్దది బెటర్, దానికంటే పెద్దది బెస్ట్. ఇలాగా బుద్ధి, జ్ఞానము, వివేకం, అందులో మంచి వివేకం అంట, అందులో మంచి వివేకం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కదా. సో సహజంగా డిగ్రీస్ దాన్ని సూపర్ ఏదో అంటారు, కరెక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ఒక రకంగా ఆలోచన చేస్తే హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగా. నేనే మేలు అనిపిస్తుంది. హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకని మాకు అన్ని వచ్చి, కాకపోతే కూర్చొని మేము చెప్పలేకపోతున్నాం అంటే అని అనుకున్న కొంతమంది మనసులో ఉన్నారు, కానీ చెప్పలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఇక్కడ జరిగిన ఏదైనా అంటే ఈ లోక జ్ఞానానికి సంబంధించింది, అది స్టడీ పరంగా కావచ్చు, ఇంకేదైనా ఒక అర్థాన్ని అడిగినప్పుడు వెంటనే అందించగలిగే వాళ్ళు ఉండాలా. హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ముందుకి వెళ్ళిపోతా ఉండొచ్చు. అందరూ గమ్ముకున్నారనుకో నాకు డౌట్ వచ్చేస్తుంది, ఇది కరెక్టా కాదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యందు భయము కలిగి ఉండుట జ్ఞానం అంట, ఆయన శాసనాలను అనుసరించుట మంచి వివేకం అంట. వివేకం వేరు, మంచి వివేకం వేరు. బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి వివేకం. కాబట్టి నిజంగా ఎవరైతే ఆయన శాసనాలను అనుసరిస్తారో వాళ్ళు వివేకం కలిగి ఉండడం కాదు, మంచి వివేకాన్ని కలిగి ఉంటారని బైబిల్ తెలియజేస్తా ఉంది. మరొక వచనం చూద్దాం. కీర్తనలు 18:21. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడును కాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అదే కదా మనం ఇందాక చెప్పుకుంటాను, ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు విడవలేరు. అనుకరించే వాళ్ళు, ఆచరించే వాళ్ళు వదిలేసుకుంటారు, పడిపోతారు, విడవబడతారు. కానీ అనుసరించే వాళ్ళు అని చెప్తూ ఉన్నాడు, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అనుసరించే వాళ్ళు విడవలేరు దేవుణ్ణి. అనుసరించే వాళ్ళు పక్కకి వెళ్ళిపోలేరు. అనుసరించే వాళ్ళు మార్గాన్ని తప్పించుకోలేరు. దేవుని మార్గములోనే నిలబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అనుసరిస్తున్నది ఆయన మార్గాన్ని. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఎన్నో మార్గాలు వస్తాయి, కానీ వాటిల్లోకి వెళ్ళిపోయే ప్రసక్తి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, కొన్ని దగ్గరలో జంక్షన్ రైల్వే స్టేషన్ మీరు ఎప్పుడైనా చూస్తే ఆ రైలు పట్టాలు సరి చూస్తే అసలు మనకు హల్లెలూయా అర్థమే కాదు. జంక్షన్
అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో పటాలు అక్కడ మిళితమైపోయి ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి. ట్రైన్ వస్తుంటది, కానీ అది ఏ ట్రాక్ మీద వెళ్తుందో అది పోయేదాకా ఎవరు కూడా తెలియదు. కానీ అన్ని మార్గాలు, అన్ని పట్టాలు అక్కడ ఉన్నా అది వెళ్ళవలసిన మార్గంలోనే అది వెళ్తుంది. అప్పుడే అది గమ్యాన్ని చేరుకోగలదు. ఏ మాత్రం మార్గం తప్పిందా, ట్రాక్ తప్పిందా, ఏమవుతుంది? భయంకరమైన యాక్సిడెంటే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని, మీరు గమనించారు లేదో, మనం గూడూరు, మన దగ్గరలో గూడూరు జంక్షన్ కానీ చాలా చిన్నది. తిరుపతి అక్కడ చూస్తే పటాలు చాలా ఉంటాయి. అలాగే బిట్రగుంట దగ్గర కూడా. విజయవాడ, హల్లెలూయా, విజయవాడ రైల్వే స్టేషన్ లో కానీ చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలుగా ఉండవు. అసలు ఆ వచ్చే ట్రైను ఎక్కడ ఏ పట్టాల మీద వెళ్తుందో కూడా ఎవరు కూడా కన్ఫ్యూజ్. ఎందుకంటే అది ఆడదాకా వచ్చేదాకా ఉండేది రెండు పట్టాలే, రెండు ట్రాక్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చేదేమో ఎడమవైపు, పోయేది దానికి కుడి వైపు. ఇటు పోయేది అది కూడా దానికి ఎడమవైపు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కానీ అక్కడికి వచ్చేసరికి అన్ని ట్రాక్ల్లో అది వెళ్ళవలసిన ట్రాక్ మీద మాత్రమే అది వెళ్తారు. దాన్ని అంతా కంట్రోల్ చేసి దాని కంట్రోల్ రూమ్ లో, హల్లెలూయా, ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఏ ట్రాక్ మారవాలా, ఏ ట్రాక్ లో దాన్ని కలపాలా, ఏ ట్రాక్ కి దాన్ని మళ్లించాలా, అన్ని కూడా చూసుకుంటా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ మాత్రం ట్రైన్ ట్రాక్ తప్పిందా యాక్సిడెంట్ గురవు. సో దేవుణ్ణి అనుసరించే మనం, ఆయన మార్గాలను అనుసరించే మనం, ఆయన మార్గములో నడిచే మనం, ఏ మాత్రం మన ముందు ఎన్నో మార్గాలు వస్తాయి. ఆ మార్గాల వైపు తిరిగామా అయిపోయింది చాప్టర్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన అంటాడు, నేను యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడచిన వాడను కాను. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో భక్తిహీనుడిని అవలా. ఎందుకంటే నేను ఆయన మార్గములలో నడుచుకున్నా. హల్లెలూయా, ఆయన మార్గములను నేను అనుసరిస్తున్నా అని చెబుతున్నాడు భక్తుడు, కీర్తనకారుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను భక్తిహీనుని అవ్వడానికి ఏ మాత్రం కూడా నేను అవకాశం ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లేదంటే ఆయన మార్గములో నుంచి నేను తొలగట్లే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. మనల్ని ఆయన మార్గముల నుంచి తొలగించడానికి చెప్పా కదా, అనుకరించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరిని అనుకరించేవాడు? దేవుణ్ణి అనుకరించేవాడు. వాడే దుష్టుడు, అపవాది. హల్లెలూయా. వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మార్గములో నుంచి మనల్ని ఏ రకంగా కల్పించడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను నిలబడుకున్న మార్గం చాలా మంచిది, రాయిని పిలుస్తా ఉంటాడు. ఏ మాత్రం ఆ మార్గం చూసామా ఆడదాకా వెళ్ళబల్లా. హల్లెలూయా. చూసామా లాగేసుకుంటాడు, అంతే, అట్టే లాగేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు అయితే మనము దేవుణ్ణి అనుసరించేవారు అయితే దేవుని మార్గంలో నుంచి పక్కకి హల్లెలూయా రావడానికి వీలు కాదు. చదువు సామెతలు 8:32 చదువు. సామెతల గ్రంథం 8:32.
పిల్లలారా, నా మాట ఆలకించింది, నా మార్గములను అనుసరించి వారందరూ ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, నేను ఎప్పుడు కూడా భక్తిహీనుణ్ణి కాలేదు అని చెప్తున్నాడు భక్తుడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా మార్గములను అనుసరించేవాడు ధన్యుడు, ధన్యుడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని మార్గాన్ని అనుసరిస్తారో, ఎవరైతే దేవుని మార్గములో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని మార్గాన్ని దేవుని బిడ్డలారా ఎంచుకుంటారో వాళ్ళు ధన్యులంట, ధన్యులంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధన్యులమా? హల్లెలూయా. మనం పరిశీలించుకోవాల్సినటువంటి సమయం. దేవునికి మహిమ కలుగును గాక. నా మార్గములను అనుసరించేవారు ధన్యులు, 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 ధన్యులు. కీర్తన 119:34 చదువుకోండి. నీ ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. దేవుని బిడ్డలు ఇక్కడ కోరుకుంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయమన్నాడు. బుద్ధి. 54వ కీర్తన మొదటి వచనం చదవండి ఒకసారి. 54వ కీర్తన మొదటి వచనం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. ఒక్క నిమిషం. 53 మొదటి వచ్చింది చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. హల్లెలూయా. చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. సో ఇక్కడ ఈ వ్యక్తి కూడా నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, బుద్ధి దయచేయము అంటే అర్థమైంది. నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతున్నాను, ఎందుకంటే నాకు బుద్ధి లేదు. హల్లెలూయా. చాలా చక్కగా అక్కడ మనం గమనిస్తే ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు, అయ్యా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలనుకుంటున్నాను, కానీ అనుసరించడానికి నాకు బుద్ధి లేదయ్యా. హల్లెలూయా. దేవుడు లేడని చెప్పువారు బుద్ధిహీనులంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు బుద్ధిహీనులు. అంటే దేవుడు ఉన్నాడు అని ఎవరు అనుకుంటారు? బుద్ధి కలిగిన వాళ్ళు. హల్లెలూయా. బుద్ధి ఉన్నవాళ్ళు. బుద్ధి కనీసం స్థాయి, బుద్ధి, జ్ఞానము, వివేకము. హల్లెలూయా. వీటిలో చాలా తేడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. బుద్ధి, సహజంగా బుద్ధి ఉంటే దేవుణ్ణి అనుసరిస్తారంట. అదే ఇక్కడ అర్థం. హల్లెలూయా. కనీసం ఫస్ట్ క్వాలిటీ అంటే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ క్వాలిటీ మంచి వివేకం వస్తుంది. వివేకం. సెకండ్, బుద్ధి. థర్డ్ క్వాలిటీ బుద్ధి ఉంటే దేవుడిని అనుసరిస్తారు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారు, ఆయన శాసనాలను, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు. బుద్ధి లేకపోతే అసలు దేవుడే లేడు అని చెప్తారని బైబిల్ చెప్తుంది.
నేను కాదు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం గమనించినట్లయితే నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయమని కోరుకుంటాడు చెప్తున్నారు. నాకు బుద్ధి కావాలయ్యా. బుద్ధి అంటే సాధారణమైంది. జ్ఞానం అంటే బెటర్. కానీ వివేకం కొన్న క్వాలిటీస్ ఏంటి తెలుసా? కొంతమందిని గురించి మాట్లాడు. వాడు భలే వివేకంగా ప్రవర్తిస్తాడు. హల్లెలూయా. వాడు భలే వివేకంగా మాట్లాడతాడు. అంటే ఏ సమయంలో ఏ జ్ఞానాన్ని ఉపయోగించాలో తెలియజేసేదే వివేకం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నిజంగా ప్రియమైన కదా, బుద్ధి ఉంటే చాలు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తానంటున్నాడు. ధర్మశాస్త్రమును అనుసరించుకుంటూ నాకు బుద్ధి దయచు. సామెతలు 29:18 చదువుతున్నారు. సామెతలు 29:18. దాసుడు అదేనా? సామెతలు 29:18. ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు చెప్పండి? ఎందుకు ధన్యుడు? వాడు బుద్ధి కలిగిన వాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? బుద్ధి కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడంట. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయమన్నాడు ఆయన. ఇక్కడేమో ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు, ఎందుకంటే బుద్ధి కలిగిన వాడు. ఈ లోకంలో చాలా మంది ఈ బుద్ధి అనే విషయాన్ని, జ్ఞానం అనే విషయాన్ని, వివేకం అనే విషయాన్ని సహజంగా బూతు వాడకుండా తిట్టడానికి ఉపయోగించే పదాలు. ఎలాగా? బుద్ధి ఉందా? హల్లెలూయా. జ్ఞానం ఉందా? కొంచెమైనా వివేకం ఉందా? మనం వింటూ ఉంటాం సమాజంలో. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, వివేకం ఉందా అని 3 గడగడ వాడరు, కానీ వాటిల్లో ఏదో ఒకటి ఉపయోగిస్తాం. సో ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు. ఎందుకంటే బుద్ధి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. శ్రీమన్ దేవుని బిడ్డలారా, చూడండి 2 యోహాను 1:4 చదువుతున్నాం. 2 యోహాను 1:4. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తండ్రి వలన మనం ఆజ్ఞలు పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకునుట నేను కనుగొని బహుగా సంతోషించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేన్ని అనుసరిస్తున్నారంట? సత్యము. సత్యము ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనే మార్గమును, జీవమును, సత్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సత్యము ఈజ్ ఈక్వల్ టు యేసయ్య.
హల్లెలూయా. నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకున్నట నేను కనుగొని సంతోషిస్తున్నాను. ఎలా సంతోషిస్తున్నాడట? బహుగా బహుగా ఎక్కువగా నేను సంతోషిస్తున్నాను. కొందరు సత్యాన్ని అనుసరిస్తున్నారు, యేసయ్యను అనుసరిస్తున్నారు. యేసయ్య ఇదే కదా ఆయన కోరిక. దేవుణ్ణి మనందరం కూడా అనుసరించాలా. మీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని నేను కనుగొని బహుగా సంతోషించుకున్నాను. తర్వాత మరొక వచ్చిన కదా యోహాను పత్రిక 3వ యోహాను 1:4. 3వ యోహాను 1:4. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. హల్లెలూయా. ఆయనేమో బహుగా సంతోషిస్తున్నాడంట. ఈయనేమంటాడు? నాకు అంతకంటే ఎక్కువైన సంతోషం వేరొకటి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సహజంగా అంటే సంతోషానికి మనం కొంత అనుకున్న అవతలు ఒక రకమైన కార్యం జరిగితే ఎలా సంతోషిస్తాం, ఇంకొక రకం ఎలా, ఇంకొక రకం ఎలా అంటే కార్యాన్ని బట్టి లేకపోతే మనకు జరిగేది బట్టి వాటిని బట్టి మనం సంతోషించే విధానం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. మనము ఏదైనా మంచి మాట విన్నప్పుడు మన ముఖంలో కలిగే ఫీలింగ్ బట్టి మనం ఎంత సంతోషిస్తున్నామో అనేది మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. అంటే ముఖాన్ని బట్టి ఇతరులు గుర్తించవచ్చు. మన హృదయంలో కలిగే ఫీలింగ్ బట్టి మనం గుర్తించవచ్చు. ఎందుకని? మన ముఖం మనకు కనబడదు కాబట్టి. దేవునికి మహిమ కలుగును కాదు. మన ముఖం మనకు ఎక్కడ కనబడుతుంది? మన మనసులో కనబడుతుంది. హల్లెలూయా. అంటే ఏ మోతాదులో మనం సంతోషిస్తున్నామో, ఏ మోతాదులో మనం ఆనందిస్తున్నామో ఇక్కడ తెలిసిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని నేను కనుగొని బహుగా సంతోషిస్తున్నానని ఆయన చెబుతుంటే ఇక్కడ అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఇంకేముంది ఈ ప్రపంచంలో? హల్లెలూయా. ఇక అంతకంటే మించి సంతోషమే లేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మనం దేవుణ్ణి అనుసరించి నడుచుట కంటే సంతోషం ఇంకొకటి లేదు. ఇంకేం అవసరం లేదు. ఆకాశం ముందు నీవు నాకు ఉండగా నాకు ఏమీ అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నాకేమి అక్కర్లేదు అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి ఆయనను మనం అనుసరించగలిగితే అంతకంటే సంతోషం, అంతకంటే ఎక్కువైన సంతోషం మరొకటి లేదు. లేదు. ఈ లోకంలో రకరకాల సంతోషాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సంతోషం. కానీ ఈ మోతాదుని దాటిపోయే సంతోషం ఇంకొకటి లేదు అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సహజంగా మనం ఈ లోకంలో ఒక ఫోన్ కొంటే, చెప్పండి, ఫోన్ కొంటే సంతోషం. కానీ ఆ ఫోన్లో క్వాలిటీస్ ఉన్నాయి. మంచి హై క్వాలిటీ ఫోన్ కొన్నాం అనుకోండి, ఆ సంతోషం వేరు. ఒక రకమైన ఫోన్ కొంటే ఆ సంతోషం కొంచెం. హల్లెలూయా. ఇలా దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ ప్రపంచంలో ఈ సంతోషానికి మించిన సంతోషం లేదని చెప్తున్నాడు. ఏదంటే
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న మాట కంటే అని నేను వినడానికంటే దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్కూల్ కంటే పిల్లలు చదివే స్కూల్కి తల్లిదండ్రులు పిలువబడతారు. కొన్నిసార్లు పిల్లలు చదివే స్కూల్కి తల్లిదండ్రులు పిలువబడతారు. పేరెంట్స్ ని పిల్లల్ని కూర్చోబెట్టి మీటింగ్ పెడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పేరెంట్స్ మీటింగ్ లో పిల్లల యొక్క పరిస్థితుల్ని పేరెంట్స్ కి టీచర్స్ చెప్తారు. ఏ విషయాలు చెప్తారు? స్కూల్లో జరిగే విషయాలు. బయట తెలియదు కదా. స్కూల్లో మీ పిల్లవాడు లేకపోతే మీ పాప ఇలా ఉంది, ఈ శాతంలో చదవగలుగుతుంది, ఈ పర్సెంటేజ్ మీ పాపకి లేకపోతే మీ అబ్బాయికి వచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకపరంగా మనం గమనిస్తే ఒక స్కూల్లో పేరెంట్స్ని పిలిచి వాళ్ళ పిల్లోడిని పైకి లేపి ఈ క్లాస్ అంతటిలో మీ పిల్లవాడే ఫస్ట్ ర్యాంక్ అని చెప్పారు అనుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక వాళ్ళకి అవధులు ఉండవు. ఇక వాళ్ళ అన్నం తినేది కూడా మర్చిపోతారు కావచ్చు. వచ్చిన పేరెంట్స్ అందరికీ వాళ్ళు ఇందాక చెప్పారే మా పిల్లోడి గురించే ఇందాక చెప్పుల్లా సార్లు అయిపోయింది ఫస్ట్ అని చెప్పుల్లా మా పిల్లోడు అందరికీ చెప్పుకుంటారు. అది వారి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దానికంటే గొప్ప సంతోషం ఏదంటే నా పిల్లలు ఎవరంట? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారన్న మాట వినేదానికంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా సంతోషం అంతకు మించి సంతోషం ఏడుందా చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం మందు 16వ కీర్తన 4వ వచనం. 16వ కీర్తన 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా యెహోవాని అనుసరిస్తే, దేవుని మార్గంలో నిలిచి ఉంటే ఎంతో గొప్ప సంతోషం. అది బుద్ధి, జ్ఞానము, వివేకం, అంతకంటే మించి మంచి వివేకం అని మాట్లాడుతున్నాం, విన్నాం. ఇక్కడ రాయబడిన మాట, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి విడిచి దేవుణ్ణి అనుసరించడం మాని, దేవుణ్ణి అనుసరించడం వదిలేసి వేరొకరిని అనుసరించే వారికి మనకు బాగా అర్థం అవ్వాలంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొంతమంది వ్యక్తులను అనుసరిస్తూ ఉంటాం. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ లోకంలో రాజకీయంగా మనం ఆలోచన చేస్తే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని అనుసరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. హల్లెలూయా. ఆ అధికారము తొలగిపోతే మరలా ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఈ లోకపరంగా రకరకాలుగా మనం ఎవరిని అనుసరించాలనుకుంటే వారిని అనుసరించడానికి, ఎవరిని ఫాలో అవ్వాలంటే వారిని ఫాలో అవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. అందరినీ అనుసరించాలంటే కుదరతదా? అందరినీ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కుదరతది ఎక్కడ?
ఎక్కడ కుదురుతుంది? సోషల్ మీడియాలో కుదురుతుంది. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు ఎంతో మందికి మనం ఏం చేస్తుంటాం? సబ్స్క్రైబ్ చేస్తాం చేయమా? దాదాపు 100 మందికైనా మనం సబ్స్క్రైబ్ చేస్తాం. అంటే వాళ్ళు మనం ఏమవుతున్నామని ఫాలో అవుతున్నాం. సోషల్ మీడియా ప్రకారం వాళ్ళని ఫాలో అవుతున్నాం, వాళ్ళని అనుసరిస్తున్నాం. దేవునికి మహిమ కలుగుతుంది కాదు. కానీ వ్యక్తిగతంగా మనం అందరినీ ఒకేసారి అనుసరించాలంటే కుదరదు. సో అది ఈ లోకపరంగా ఆలోచన చేస్తే అది వేరే విషయం. కానీ ఇక్కడ రాయబడి ఉన్న మాట, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయంట. మామూలు శ్రమలు వేరు, విస్తరించిన శ్రమలు వేరు. హల్లెలూయా. శ్రమలు విస్తరిస్తాయంట. సో ఆలోచన చేయాలి. దేవుడికి మహిమ కలుగునుగా. చివరగా ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. 2 పేతురు 2:2. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుచుదురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుచుకుందిరా, నడుచుదురు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులంట వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుచుకుంటారంట. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. ఎవరి గురించి మాట చెప్పారు? ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది? హల్లెలూయా. ఎవరి గురించి? లోకస్తుల గురించా, క్రైస్తవుల గురించా? అది క్వశ్చన్. లోకములో ఉండే వారి గురించా, క్రీస్తుని వెంబడించే వారి గురించా? హల్లెలూయా. క్రీస్తు మార్గములో ఉన్న వారి గురించి, క్రైస్తవులు అని పిలువబడుతున్న వారి గురించి. అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుచుకుంటూ వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నా వాళ్ళు మాత్రం క్రీస్తుని అనుసరింపక వారి పోకిరి శాస్త్రాలు, అదే చెప్పుకున్నామే, కట్టింగులు, హల్లెలూయా, గీతలు, ఏంటంటే గీతలు 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 దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా రకరకాల స్టైల్స్, రకరకాల పరిస్థితులు, వీటన్నిటిని అనుసరించి నడుస్తారంట. వారి పోకిరి శాస్త్రాలు. పోకిరి శాస్త్రాలు అంటే దేవునికి మహిమ కలుగునుగా. అల్లరి శాస్త్రాలు, అల్లరి శాస్త్రాలు. వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నా వారిలో ఉన్న పోకిరి శాస్త్రాలు వాటిని అనుసరించే నడుస్తూ ఉంటారంట. హల్లెలూయా. దాన్ని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. అదే కదా, దాన్ని బట్టి సత్య మార్గం దూషించబడుతుంది. అంటే ఇప్పుడు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, మనం కనబడని కూడని చోట కనబడ్డాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది? అరే మీరు క్రైస్తవులు కదా, ఇక్కడికి రాకూడదు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమవుతుంది? అరే వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారే, వాళ్ళే అంటారు, ఊరి వీళ్ళు కూడా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ఘనత కలుగునుగా. హల్లెలూయా. చాలా మంది కనబడని చోట, ఉదాహరణకి చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఒక ఆయన అంటే పాపము ఏడాడన్నా పాపం ఆయనకి సినిమా చూడాలనిపించింది అంట. ఏం చూడాలనిపించింది? సినిమా చూడాలనిపించింది. సో లోకల్ గా ఎక్కడ పోయినా ఎవరో ఒకరు ఉంటారు పోకిరికి క్రైస్తవు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ కనిపించేది వాళ్ళే కదా.
దేవునికి మహిమ కలుగునుగా. ఎవరో ఒకరు ఉంటారు పోకిరి శాస్త్రాలను అనుసరించి నడిచే క్రైస్తవులు, వాళ్ళకి నేను కనబడిపోయినానంటే ఓయమ్మో ఈ సార్ కూడా వచ్చేస్తున్నాడు సినిమా కనుక్కుంటారని చెప్పి ఆయన లోకల్లో ఎక్కడా కాకుండా హైదరాబాద్కి వెళ్ళినాడంట. ఏడైతే ఒక్కరు కూడా నన్ను గుర్తుపట్టలేరు, ఎవరికి నేను నిలవద్దని దర్జాగా ఎక్కడ కొనుక్కొని లోపలికి వెళ్తున్నాడంట. లోపల నుంచి సార్ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, సార్ ప్రైజ్ లార్డ్ సార్ అని ఒక్కసారిగా ఆయన గుండె మైండ్ మొత్తం ఆగిపోయినాడు. అరే నాయన, నేనేదో ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత దూరం వచ్చి నేను సినిమా హాల్లోకి ఊరికి తెలియకుండా చూడాలని నేను బాగుంటే దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఈడు ఊరు ఏడు కూడా తగలబడ్డాడు. నాకు చూసి అన్నాడు. సంతోషం ఆడికి పాపం. ఏదో మహాసభల్లో కనబడితే, ప్రార్థన కోటాల్లో కనబడితే ఆ సంతోషం వేరు. దేవుడికి మహిమ కలుగునుగా. కనబడ్డదాడా? కనబడకూడని చోట, కనబడకూడని ప్రదేశంలో కనబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా చాలాసార్లు చెప్పాను. నాకు కూడా ఫస్ట్లో అది 2007 అనుకుంటా, 2007, 6 దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు ఒక సినిమా వచ్చింది. అప్పుడే దేవుని నమ్ముకో ఉండ నేను, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చూడాలనిపించింది నాకు. నేను హైదరాబాద్ పోలేదు. హల్లెలూయా. పోయేదాన్ని కూడా అప్పుడేమంతా విధి లేదు. ఎందుకంటే నేనేమి పరిచయం చేయట్లేదు, లేకపోతే నేనేం పాస్టర్ని కాదు. ఆ రోజుల్లో జస్ట్ దేవుని నమ్ముకున్న ఒక కొత్త విశ్వాసిని, దేవుని సన్నిధికి వెళ్తూ వస్తున్నా. కానీ సినిమా చూడాలనిపించింది. వెంటనే ఊరికి బయలుదేరా. దానికి ఊరికి బయలుదేరి బ్యాగ్ గుడ్లు పెట్టుకొని నేను ఊరికి వెళ్తున్నాను, కొద్ది రోజులు అక్కడే ఉంటానని చెప్పి ఊరికి బయలుదేరి వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళాను? సినిమాకి వెళ్ళా. హల్లెలూయా. సినిమా హాల్లో కూర్చొని చూస్తా ఉన్నా. సినిమా నడుస్తా ఉన్నా. యాడో బాధ, యాడో తెలియని భయం ఒక్కసారిగా గుర్తొచ్చింది. నేను ఊరికి బయలుదేరాను కదా, బ్యాగులో గుడ్లు పెట్టుకున్నాను కదా, ఆ గుడ్డలతో కూడా బైబిల్ కూడా ఉంది. హల్లెలూయా. ఆ గుడ్డలతో కూడా నా బ్యాగులో బైబిల్ కూడా ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వెంటనే బాధ, భయం కాదు, వణుకు వచ్చేసింది. నాయన, నేను సినిమా హాల్లోకి వచ్చింది కాక నా బైబిల్ కూడా ఎత్తుకొని వచ్చేసాను. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? సినిమా జరుగుతా ఉంది, ఆడ నుంచి ఇక్కడ నాకు పావట్లే. కళ్ళు మూసుకున్నా. ప్రభువా, నన్ను క్షమించయ్యా, దేవా నన్ను క్షమించినాయనా. అయ్యా, ఈ పరిస్థితిని చూస్తా ఉన్నావు, కానీ ఏంది ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, సహాయం చేయి. నేను ఒక గొప్ప సాక్షిగా నేను ఉండాలి నాయన. ప్రభు, నన్ను వాడుకోవాలయ్యా అని ఆ సినిమా హాల్లో చేరి ప్రార్థన చేశా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఆ సినిమా హాల్ లేదు, పాట. దేవునికి మహిమ కలుగును కాదు. దాని ఆనవాళ్ళు కూడా చాలా విచిత్రమైన విషయం. దానికంటే పాత ఉన్నాయి, ఇంకా నిలబడి ఉన్నాయి. దానికంటే శిథిలమైపోయిన స్థితిలో కూడా సినిమా హాల్ ఇంకా ఉన్నాయి పాటలో, కానీ అది మాత్రం లేదు. ఆడ సినిమా హాల్ ఉంది అన్న ఆనవాళ్ళు కూడా ఉండింది, ఇంతకుముందు అన్న ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నిజంగా వారి పోకిరి శాస్త్రాన్ని బట్టి అనుసరించి నడుచుకునే వాళ్ళు సత్య మార్గానికి సత్య మార్గాన్ని దూషించబడతారు, దూషించబడే విధంగా చేస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో మన వల్ల బట్టి సత్య మార్గము దోషణ పాలవకూడదు. నిన్ను నన్ను బట్టి దేవుని మార్గము దూషింపబడకూడదు. నీ వల్లే కదా నీవు క్రైస్తవుడు అయి ఉండి, నీవు క్రైస్తవురాలు అయి ఉండి, నీవు యేసు ప్రభువుని నమ్ముకొని, నీవు దేవుణ్ణి ఎరిగి, నీవు దేవుణ్ణి అనుసరిస్తూ ఉండి మరలా ఇలా ఎలా తిరుగుతావు, నువ్వు ఇలా ఎలా పోతావు, నువ్వు ఈ మార్గంలో ఎందుకు నిలబడ్డావు? ఇక్కడ నీవు ఉండకూడదు కదా, ఇక్కడ నీవు కనబడకూడదు కదా. దేవుని బిడ్డ, ఒకవేళ ఎలాంటి క్వశ్చన్ నీకు నాకు ఎదురైంది అంటే మనం సత్య మార్గాన్ని దూషింపబడే విధంగా చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సత్య మార్గాన్ని అనుసరించకపోవడం ఒక ఎత్తు అయితే, ఆ మార్గము దూషింపబడే విధంగా నీవు నేను చేస్తున్నామేమో, దానికి నీవు నేను కారకులమైతే అది చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి నాకు పెట్టుకో, దేవుణ్ణి అనుసరిస్తున్న మనం ఇక ఈ ప్రపంచంలో దేని వైపు కూడా చూడకూడదు, దేన్ని అనుసరించకూడదు, దేన్ని అనుకరించకూడదు, దేన్ని ఆచరించకూడదు. హల్లెలూయా. దేవుణ్ణి అనుసరించే మనం దేన్ని అనుసరించకూడదు, అనుకరించకూడదు, ఆచరించకూడదు. ఈ లోకంలో చాలా మంది ఇంకా ఆచారాలు సాంప్రదాయాలంటూ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారంటూ వదిలిపెట్టేసిన వాటిని మళ్ళా ఎత్తుకొని చిట్లో పెడతాను. కార్యాలకు దేవునికి మహిమ కలుగునుగా. మేము ఇలానే చేస్తాం, మేము ఇంతే, అది ఒక నూతన మార్గం. అదే నూతన మార్గం కాదు, అదే మార్గం. కాకపోతే ఈ ప్రపంచంలో అనేకులు మలినమైపోయినటువంటి స్థితిలో, మార్గాన్ని కన్ఫ్యూజ్ చేసేసినటువంటి పరిస్థితిలో దాన్ని మరలా నూతనమైనటువంటి స్థితిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఎప్పుడైతే సత్య మార్గాన్ని, ఆయనను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన శాసనాలను అనుసరిస్తామో అప్పుడు ఇవన్నీ కూడా హల్లెలూయా మనలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఏ అంటే ఇతర మార్గాలు, ఇతర పరిస్థితులు, ఇతర అలవాట్లు, ఇతర అనుకరణలు ఇవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగ మనం చేస్తే హల్లెలూయా అప్పుడు మనం సత్య మార్గాన్ని అనుసరించే వారిగా ఉందుముగాక. దేవుని మాటలు మనం దీవించి ఆశీర్వదించుగాక.